వ్యవస్థల్ని చెడగొట్టడం చాలా సులభం. వ్యవస్థలను నిర్మించడం చాలా కష్టం. నిర్మించిన వ్యవస్థను సులభంగా నాశనం చేయొచ్చు. కానీ ఒక వ్యవస్థ నిర్మాణానికి చాలా సమయం పడుతుంది. వైద్య వ్యవస్థ అనేటటువంటిది అడుగడుగు పేర్చుకుంటూ వచ్చే ప్రయత్నం చేశాడు జగన్మోహన్ రెడ్డి. అందులో భాగంగా విలేజ్ క్లినిక్స్, వార్డు క్లినిక్స్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సిస్టమ్ని సెటరేట్ చేసుకొచ్చాడు. అలాగే ఆసుపత్రిని మెరుగుపరిచే ప్రయత్నం చేసుకొచ్చాడు. వాటిట్లోనే భవిష్యత్తులో ఆరోగ్యశ్రీ ఆపరేషన్స్ అన్నీ చేయించే విధంగా ప్రిపేర్ చేసుకొచ్చాడు. దాన్ని ఇంకా సెటరైట్ అవుతున్న ఇంకోటి మెడికల్ కళాశాలల్లో దాని అనుబంధంగా వైద్యశాలలో వచ్చేటట్టుగా, తద్వారా ప్రతి జిల్లాకి ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వచ్చేలా ప్రిపేర్ చేశాడు. బట్ అతని మీద కోపం ఆ రోజున ఆర్ఎంపీలకి చాలా పెద్ద ఎత్తున ఉంది. ఎందుకయ్యా అంటే ఆర్ఎంపీల ఉద్యోగం ఇప్పుడు ఎట్లా ఉంది, మందుల కొట్లో ఒక చిన్న మంచం పెట్టేసేసుకుని ప్రాక్టీస్ చేస్తున్నటువంటి రోజులు. అదే సందర్భంలో ప్రతి పనికి వాళ్ళనే డిపెండ్ అయ్యేటటువంటి రోజుల నుంచి దగ్గరలోనే ఏరియా హాస్పిటల్ ఉంటుంది, దగ్గర నుంచి ఇంటికి వచ్చి వైద్యం చేయించేటటువంటి సిస్టమ్, ఏది మెడికల్ హెల్త్ చెకప్స్ ఇంటికి వచ్చి చేసే సిస్టమ్ పెట్టుకొచ్చాడు, లేదా ఆ సెంటర్లో నుంచుని చేసే సిస్టమ్ పెట్టుకొచ్చాడు. అలాంటి దాంతోపాటుగా ఫాలో అప్ వాలంటీర్ల ద్వారా చేసుకొచ్చాడు. ఇది నిజంగా ఒక అద్భుతమైన కన్స్ట్రక్టివ్ సిస్టమ్. వాళ్ళకి చెప్పుకోవడం చేతే సావలేదు, సేమ్ టైం దాన్ని అనుభవించినటువంటి వాళ్ళు దాని గురించినటువంటి కంటిన్యూటీని చూసి కూడా పెద్దగా లైట్ తీసుకున్నారు. ఫలితం జగన్ ఓటర్. ఇవాళ చూడండి, కర్నూలు జిల్లాలో ఒక ఆవిడ అబార్షన్ చేసిపోయిందట, గీతాంజలి అనేటటువంటి ఆవిడ ఎవరు సొంత ఆర్ఎంపీకి ఒక డ్రైవరు, ఆ డ్రైవర్ భార్య ఇవాళ ప్రాణాలు కోల్పోయింది. ఆర్ఎంపీలు నేను తప్పుపట్టాను. ఇవాళ రోజున వాళ్లే లేకపోతే కనుక పల్లెటూళ్ళల్లో జ్వరాలకి, ఒళ్ళు నొప్పులకి, లేకపోతే చిన్న చిన్న వాటికి వాళ్ళు ఇచ్చే ఇంజక్షన్లు వాటితో నడిచిపోతారు. కానీ పెద్ద జబ్బుల విషయంలో వాళ్ళు వెళ్ళకూడదు. పెద్ద డాక్టర్ల దగ్గరికి వెళ్ళమని చెప్పాలి. అవసరమైతే హాస్పిటల్లో వాళ్ళకి రిఫర్ చేస్తూ ఉంటారు. ఆ పని చేసుకోవడం వరకు తప్పులేదు, కానీ ఈ పనులు చేసినప్పుడే సమస్య అవుతుంది. ఒక ఆల్టర్నేటివ్ విధానం నష్టపోతే ఏమవుతుంది అన్నటువంటిది ఇప్పుడు స్పష్టమవుతుంది. వీటి గురించి పట్టించుకోం మనదంతా మన జీవితం డిఫరెంట్. మనదంతా మీడియా మాయలో పడిపోయి వాళ్ళు ఏది చెప్తే అది నిజమని నమ్మేటటువంటి మూర్ఖత్వంలో జనం ఉన్నంత వరకు ఒక వ్యవస్థలు బాగుపడటం అనేది కష్టం. ఒక్కొక్క వ్యవస్థ నాశనం అవుతూ ఉంటే సంతోషపడుతుంటాం.